అంతే తెలియని వంట ఒకసారి చూస్తే ఇంకా బాగా చేసి పెడతారు. జర్ర చేసేదాకానే కొంచెం సర్వపిండా మరి అంత ఇష్టపడినావు. తిన్నావా మళ్ళా నువ్వు? బాగుందా అమ్మ? మళ్ళీ నాకు దేవా మాడిపోయింది. తప్పకుండానే ఇంటికాడ చేసి పెట్టేది ఈరోజు. సో వర్షం పడ్డప్పుడు ఇట్లాంటి సర్వపిండి కానీ పకోడీ కానీ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. తోటకూర, కరివేపాకు కాదు, తోటకూర. తోటకూర. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ చూసిర్రా, ఇగో డ్యూటీ అయిపోయిందని చెప్పి ఇంటికి వెళ్దామని బయటకు వచ్చేసరికి ఫుల్గా వర్షం అయితే పడుతుంది. ఈ వర్షంలో ఇంకా ఇంటికి తడుచుకుంటూ వెళ్తే ఇంకా ఆగమాగం అవుతాం, ఇంకా వర్షంలో తడుచుకుంటూ వెళ్తే. సో మా వాళ్ళందరూ బస్సులకి కూర్చుని ఇంకా మేము బండి మీద వెళ్ళటం అయితే మొత్తం అంతా షెడ్ కింద నిలబడ్డాం. మొత్తం తడిచిపోయి వచ్చినాయి, మొత్తం తడిచిపోయిన బట్టలు మొత్తం తడిచిపోయినాయి. సో నేను ఇంటికి వచ్చేసరికి ఒక స్పెషల్ ఈరోజు. ఏమైంది నాన్న? వీళ్ళు కూడా తడిచిపోయారంట. వీళ్ళైతే ఇంటికాడ ఉంటే తడిచిపోయారంట. చూడు, ఇక మీ ఇంటికాడ ఉంటే తడిచిపోయిందంట. నువ్వేం తడిచిపోయినావు? ఏందిరా? అవును, లోపలికి. వావ్ వావ్ వావ్, సూపర్, ఇష్టమైన వంట. సో అయితే బాగా చేసారు. ఏందమ్మా ఇది? ఇదేంద్రా? ఎవరు చేసిరు? ఎప్పుడు చేసింది? సో ఇంట్లో అయితే ఈరోజు మళ్ళీ సర్వపిండి చేసిర్రు. అమ్మ తిన్నావారా నువ్వు? ఇది ఏంది? ఇది అదేం చెప్పు. సర్వపిండా? నీకు తెలుసా? సో మా పిల్లలకైతే తెలియదు. సో మొన్న ఫస్ట్ టైం ఒకసారి చేసుకున్నాం కదా, మళ్ళీ రెండోసారి చేసిర్రు. ఇది మంచిగా రాలేదుగా అంత ఇచ్చకొట్టి. ఫస్ట్ ఏమో మంచిగా రౌండ్ వచ్చింది, మంచిగా ఉంది సర్వపిండి. అమ్మ ఏందిరా ఇది? ఏందది? ఏంది? సర్వపిండా? బాగుందా? నీకు నచ్చిందా? మా అమ్మగారికి కూడా నచ్చిందంట. సో ఇంట్లో అయితే చేసిర్రు. ఇగో ఇప్పుడైతే ఏదో ఆకుకూర కోసేస్తుంది వండడానికి. ఏం కూర ఇది? తోటకూర, కరివేపాకు కాదు, తోటకూర. తోటకూర. ఈమె అప్పుడే లాగించేస్తుంది. మంచిగా బయట వర్షం పడుతుంది. ఇక బయట అయితే మొత్తం వర్షం పడుతుంది. వర్షంలో నేనైతే ఇప్పుడే తడిచిపోయిన మొత్తం వర్షం బయట. ఇక మొన్న ఎప్పుడో చెప్తే ఈరోజు చేసింది. ఇక ఏం చేసినావే? ఏం చేసినావు? సర్వపిండా? మరి అంత ఇష్టపడినావు? ఈరోజు ఇంట్లో మాడిపోయింది. బాగుంది. ఏం చేసినావు? తిన్నావారా నువ్వు? ఇగో ఇంట్లో ఒకటి ఉంది, అది పోయి ఇంట్లో ఒకటి ఉంది, మళ్ళీ అక్కడ ఒకటి ఉంది, ఇంకొంచెం పిండి ఉంది. సో ఇదైతే తినేద్దాం ఇంకా. సో వర్షం పడుతుంది కదా బయట, చల్లగా మంచిగా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ రాగానే అయితే సర్వపిండి పెట్టేసారు. నేను ఇందాక డ్యూటీ కానీ వచ్చేటప్పుడే అనుకున్నా వర్షం పడుతుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా చేసుకొని తిందామని. సో నేను అనుకోకుండానే ఇక్కడ చెప్పకుండానే ఇంటికాడ చేసి పెట్టి ఈరోజు. సో వర్షం పడ్డప్పుడు ఇట్లాంటి సర్వపిండి కానీ పకోడీ కానీ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది.
మేమైతే సర్వపిండి తిన్నాము, ఎందుకంటే మొన్న ఒకసారి తిన్నాం కదా. సో టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంది. సో అందుకని మళ్ళీ సర్వపిండి అయితే చేసి మా వాళ్ళు. సో మా వాళ్ళకి కూడా కొంచెం నచ్చినట్టుంది. అంటే ఈజీ ప్రాసెస్ అనమాట. పకోడీ ఏదైతే చేసుకుంటే మళ్ళీ నూనెలో దేవాలి అంత ఉంటుంది. సో ఇదైతే సింపుల్గా అయ్యే పని. మామూలుగా పిండి తీసుకోవడం, రొట్టెలాగా కొట్టేసుకోవడము. సో ఇదైతే ఈజీగా అయిపోద్దని ఇది చేసిర్రు. సో మంచి ఫుడ్. మీరు కూడా వర్షం పడ్డప్పుడు ఇలాంటివి చేసుకొని తినండి, ఓకేనా? మంచిగా బాగుంది, స్పైసీగా. అంతే తెలియని వంట ఒకసారి చూస్తే ఇంకా బాగా చేసి పెడతారు. జర్ర చేసేదాకానే కొంచెం అలవాటు అయిపోయిందంటే వాళ్ళే చేస్తారు ఇంట్లో. అంటే ఇది సెకండ్ టైం తింటున్నాం కదా. ముందైతే ఎట్లా ఉంటుంది అనుకున్నారు, కానీ వంట చేసినాక మంచిగా అనిపించింది ఇది వండిన తర్వాత. సో అందుకని మళ్ళీ సెకండ్ టైం కూడా చేసారు. నేను డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చిన. మొన్న ఇప్పుడు చేయమని చెప్తే ఇలా చేసారు, కానీ బాగుంది. అమ్మో అమ్మో నువ్వేం చేసినావు చెప్పరా? ఏం తమ్మినావు? అమ్మా మీ ఇలా ఫస్ట్ టైం బాసనలు తోమిందంట. నేను డ్యూటీకి వెళ్ళి రాగానే చెప్తుంది, డాడీ నేను బాసన తోమిన ఇవ్వాలని. బాసనలు అంటే గిన్నెలు గ్లాసులు తోమిందంట. అది సింక్ అందనే ఉంది. అది ఆడ చైర్ వేసుకొని చైర్ మీద ఎక్కి తోమిందంట. అది రాగానే చెప్తుంది ఇంకా తోమినని. ఎట్లా తోమినావురా? ఎట్లా తోమినావు? ఇదే వీడు అంతే. చిన్నగా ఉన్నప్పుడు ఈమె కూడా వేరే రూమ్ కాడ ఉన్నప్పుడు అందకపోతే అసలు సింక్ మీదకి ఎక్కి తోముతుండే గిన్నెలు. ఆ వీడియోస్ ఉన్నాయి, ఫేస్బుక్లో ఉన్నాయి వీడియోస్. ఆగో సబ్బు పెట్టి నీళ్ళు పోసి గిట్ట తొమ్మిందంట. ఎట్లా తొమ్మినవరా? సబ్బు పెట్టి నీళ్ళు పోసినావా? తెల్లగా అయినాయా? మమ్మీ ఏమి వండింది ఇప్పుడు? మమ్మీ ఏమి వండేది? సర్పిండా? సర్వపిండా? తిన్నావా మళ్ళా నువ్వు? బాగుందా? అమ్మ మళ్ళీ నాకు దేవా? అయిపోయింది కదా, మళ్ళీ తీసుకురా పో. ఇంట్లో పోయి మమ్మీ దగ్గర పోయి ఏమనిపో, మమ్మీని ఏమనిపో ప్లేట్లో. డాడీ కేసి అనుకో. పోనా నా సర్వపిండి పెట్టింది ఫుల్ వీడియో ఉంటుంది, అసలు చూడండి. అది కూడా సర్వపిండి ఆ రోజు ఫస్ట్ టైం చేసాం కాబట్టి సర్వపిండి అయితే చాలా మంచిగా వచ్చింది. ఆ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి, ఓకేనా? ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టండి. ఆల్లో పెట్టుకుంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఈమె గిట్ ఉందంట, నువ్వేం చేసినావు? బాసనలో తోమిందంట ఈమె. సో మళ్ళీ బాసనలో తోమినప్పుడు చూపిస్తా, కానీ అంతవరకు వీడియో చూస్తూ ఉండండి, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.